అది కాదు అన్న, అది కాదు. నువ్వు 25 ఫోటోలు లెక్క ఎత్తుకున్న తర్వాత నువ్వు ఏమన్నా ఎత్తా అని చెప్పి సడన్ గా ఇట్లా కావాలని కొట్టకపోతే నాగా దెబ్బ తలిగిందా లేదా? మనసులో ఏదో ఉంచుకొని నా మీద నువ్వు పగ చేస్తా అంటే నాకేం అవసరం? సిఐ దగ్గరకు పోతావా, డిఎస్పీ దగ్గరకు పోతావా, ఎస్పీ దగ్గరకు పోతావా, కలెక్టర్ ఆఫీస్ నువ్వు ఏడుకొని అడిగి కాదు. నేను ఏం పెట్టమంటారు? నేను నీకు 1200 ఇచ్చేది నువ్వు పాతాయి. ఆ 1200 కుట్టింది చాలా 1200 చూపెడుతున్నాడు. నీకు కావాలని నేను కొట్టలే, కావాలని కొట్టకపోతే 70 తగిలింది కదా, 70 తగిలింది కదా, మస్తు సలహా ఇచ్చినా కొట్టాలి. నాకు 70 తగిలింది కదా. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైనా చెప్పినా మరి నీకు? నువ్వు నన్ను ఎత్తి ఖరాబ్ చేయలేదు. ఎత్తి ఖరాబ్ చేసి నాకు అవసరం లేదు. ఇది చూపెట్టమని చెప్తున్నా. నేను చూపెట్టకపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టుకున్నా. నేను పెట్టుకోపు ఇయ్యవా ఇప్పుడు? పెట్టుకోపు పోలీస్ స్టేషన్ పొమ్మడవా? పోలీస్ స్టేషన్ నువ్వు ఏడుకంటే ఆడికేస్తా. నీకు కావాలని నేను కొడితే నాకు అడుగు, నీకు కావాలని నేను కొడితే అడుగు, లేకపోతే నీ దేవుడి మీద నువ్వు ఎత్తుకో, నా దేవుడి మీద నేను ఎత్తుకుంటా. నీకు అర్థమైందా? నేను చెప్పాను కావాలని కొట్టకపోతే 70 తగిలింది కదా, 70 తగిలిందని వాళ్ళు ఇక 96 రోజులు ఉండాలా. నేను చెప్పాను నీకు మంచిగా కొట్టి 3 రోజులు అయితే సర్కారు దవాఖానా కూడా సూదులు తీసుకున్నా. 2 వారాలు అవుతుంది. ఏంది 2 వారాలు అవుతుంది? ఏంది 2 వారాలు కాదు, అది ఎక్టర్ మీద డేట్ ఉంటుంది చూడు. ఎక్టర్ మీద అయ్యాలి కొట్టంగా పోయి వచ్చిన అప్పటి నుంచే దెబ్బ నొస్తున్నాయి. నీకు 60 కాయలు వేసిన 60 కాయలు చూడచ్చు మెరకల్లా పోయి అడుగు ఎన్ని గోళీలు తీసుకున్నా ఆయన కాడ. ఇంకవన్నీ ఆ గోళీలు ఏందో తీసుకురా చూపిస్తా. ఏంటి చూపిస్తా. ఏ గోళీలు? ఆ గోళీలు తీసుకురా. ఏడున్నాయి అవి గోళీలు? తీసుకురా గోళీలు. చూడచ్చు మెరకలు అడుగు, అవి వేరే గోళీలు. అవి తీసుకురా గోళీలు. సూర్యజానంతో మాట్లాడు. ఇప్పుడు ఏమంటున్నావు? ఏ అంటున్నావా? అరే నీకు కావాలని కొడితే నన్ను కావాలని కొట్టకపోయినా 70 తగిలింది కదా నాకు. నీకు కావాలని నీ కొడితే నువ్వు దేనికని దగ్గర అవుతా. నీ గుడి మీద నువ్వు ఎక్కువ, నా గుడి మీద నేను ఎక్కువ. గుడ్ల మీద మాట అంటలే నేను. చేయికి దెబ్బ తగిలిన దానికి ఏంది సంగతి ఏంది అంటున్నా నేను. నీకు చేయి దెబ్బ కావాలని నీకు నేను పైసలు ఇవ్వమని అడగలేను. నాకు దవాఖానా ఎంత అవుతుందో అంత చూపెట్టమంటారు. రూపాయి అవుతుందో 2 రూపాయలు చూపెట్టమంటున్నా. నాకు అవసరం లేదు. నేను చూపెట్టాను కాదు. చూపెట్టకపోతే నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెట్టుకుంటా. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెట్టుకుంటాను. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెట్టుకున్నా. నువ్వు కావాలని కొట్టలేవా కాబట్టి నేనే చూపెట్టమంటున్నా. కావాలని చూపెట్టుంటే నీకు అదే పోవడం తోటి నేను తలగా పలకొట్టేటువంటి నేను కావాలని నువ్వు కొట్టలేవు కాబట్టి చూపెట్టమని చెప్తున్నా. నీకు కావాలని కొట్టు నీ తలగాయ బాధ ఎంగటోండి. మరి అట్లా అంటే నేను నువ్వు కావాలని కొట్టలేవు కాబట్టి ఊకుంటున్నా. నేను నీకు నువ్వు అంటున్నావుగా కావాలని కొట్టలేవు కాబట్టి నేను ఊకుంటున్నా. కావాలని కొట్టుంటే అదే పడుతుంది నీ తలకా పాలు ఎంగటోండి. నేను రాకేరాని చూపెట్టు. మరి చూపెట్టివి చూపెట్టాని కానీ పూలు ఇవ్విందని అంటారుగా. నువ్వు డాక్టర్ దగ్గరికి పోయి ఏదైనా తీసుకుపోయి కన్నావు. డాక్టర్ దగ్గరికి పోతావా, సిఏ దగ్గరికి పోతావా, లేకపోతే ఎస్పీ దగ్గరికి పోతావా, కలెక్టర్ దగ్గరికి పోతావా, 7 గంటల అడిగి వస్తాను నేను. అంటే ఏమన్నా సిబ్రూపాయ దగ్గరికి పోయినా సరే వస్తా. చూపెట్టవు. నేను చూపెట్టా. నేను చూపిస్తారా? నీకు కొడితే నీకు కావాలని కొడితే నేను చూపిస్తా. కావాలని కొట్టుండే అదే పోతుందని నేను తలకా పాలు ఎంగటోని అని చెప్తున్నా. నువ్వు కావాలని కొట్టలేవు కాబట్టి నువ్వు బోండాలు అలా బోండాలు అయిపోయిన తర్వాత వేస్తావు, ముందే వేస్తావా? నువ్వు ఏమన్నా 25 కాయలు ఉన్నాయి, 25 కాయలు వేసుకున్న తర్వాత మళ్ళీ వేస్తా అని చెప్పి నువ్వు ముందెందుకు వేసినావు? మరి అదే మరి అది ఎందుకు వేసినావు? మరి ఇది ఉబ్బిందని ఎవడన్నా చూపెట్టుకోను. పంచాయతీ కాదు. నువ్వు ఇస్తావా, నువ్వు వస్తావారా చూపెట్టడానికి? నువ్వు రావు కదా. ఇదే మాట కదా. నువ్వు కావాలని కొట్టలేవు కాబట్టి చూపెట్టమంటున్నావు. కావాలని కొట్టుంటే మంచిగా ఉంటావు. అదే మరి కావాలని కొట్టలేవు కాబట్టి చూపెట్టమంటున్నా. నీకు మరి చెప్తున్నా. మరి నింపకపోయినా బుగులా అని బుగులా. నువ్వు కావాలని కొట్టలేవు కాబట్టి చూపెట్టమని చెప్తున్నా. నీకు నా దేవుడు నాకు, నీ దేవుడు నీకు కావాలని కొడితే నేను నాశనం కానీ అదే మరి నాశనం అయ్యేది అవుతారు. కానీ ఇదైతే కావాలా కదా.
ఇదైతే పుణ్యానికి కాదు కదా, పుణ్యానికి అయితే తక్కువ కాదు కదా ఇది, అరే ఇది పుణ్యానికి అయితే తక్కువ కాదు కదా. సంజీవన్న నీకు ఒకటి చెప్పేది ఇగో అన్న, నీకు ఏం మాటలే, నేను 1000 ఇమ్మంటలే, లక్షలు ఇమ్మంటలే, ఆ దవాఖానలో ఎంత అయితే 300 అయితే 400 అయితే అవి వచ్చి నాకు చూపెట్టమంటున్నా నేను. నాకు 1200 వచ్చాను అది కట్టుకో, అది ఎందుకు ఇప్పుడు ఆ? 1200 కానీ ఎక్కువ అయితే, 1200 కానీ ఎక్కువ అయితే, నాకు ఇచ్చాను 1200 కానీ ఎక్కువ అయితే ఏం చేయాలా? ఇప్పుడు 300 ఆ? అన్న డాక్టర్ ఫీజే, ఒక్క డాక్టర్ ఫీజే 500 600 ఉంది, ఎక్సర్గా 400 రూపాయలు అయినాయి. తర్వాత మళ్ళీ వాళ్ళు గోళీలు రాస్తే ఎంత రాస్తారు, గోళీలు ఉత్తగిస్తాడు, ఒక్కొక్క గోళీ 6 రూపాయలు 7 రూపాయలు 10 రూపాయలు 12 రూపాయలు గోళీ ఉంటుంది. నీకు ఒకటే నీకు కావాలని కొడితే కావాలని నువ్వు కొట్టలేవు, నేను కొట్టలే, అందుకే ఇది నేను అంటే చూపెట్టమని అంటున్నాను. నేను నువ్వు చూపెట్టకపోయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెట్టుకుంటాను నేను. నీ ఇష్టం అన్న, నేను ఏం చేయలేదు. సరే నీకు ఎట్లా చేయాలి అట్లా నేను కూడా అట్లా చేస్తాను. ఎట్లా చేయాలి అట్లా నేను కూడా అట్లా చేస్తాను.